హే గైస్, నేను ఈరోజు నా హాబీలో క్రేఫిష్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను వెంటనే ఎక్విడ్ అనే షాప్కి వచ్చాను. దీని డీటెయిల్స్ నేను లాస్ట్లో చెప్తాను. ఈ షాప్లో ప్రతి ఫిష్ అనేది మీకు ఎవ్రీ సైజులో కూడా ఉంటుంది. మనకి చాలా ఫిషెస్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. మనకి చూసారా, ఇవే క్రేఫిష్లు అంటే లాబ్స్టర్స్ అనొచ్చు, క్రేఫిష్ అనొచ్చు. సో ఇదో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏం కావాలనేది. చాలా కలర్స్ కూడా ఉన్నాయి, ఆరెంజ్, వైట్ అండ్ బ్లూ, ఇలా చాలా కలర్స్ కూడా ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సో చూసారా ఎంత బాగున్నాయో. నేను ఎప్పటి నుంచో యాడ్ చేద్దామని నేను చూస్తున్నాను. సో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి వెంటనే ఏం ఆలోచించకుండా వచ్చేసాను నేను. సో చూద్దాం, ఇదిగోండి సెలెక్ట్ చేస్తున్నాను. తీసారు ఒక క్రేఫిష్ బయటికి. ఇదైతే భలే ఉంది కదా, అసలు డార్క్ రెడ్ అసలు. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అది స్పాంజ్, అది వైట్ కలర్లో ఉన్నది. స్పాంజ్ కూడా తీసుకోవాలి, స్పాంజ్ కూడా తీసుకుంటున్నాను. వావ్, జలగన్య గైస్, అబ్బబ్బా సెటప్ మాత్రం అదిరిపోయింది అసలు గోల్డ్ ఫిష్ తోటి. ఇదిగోండి క్రే ఫిష్ అనేది ప్యాక్ చేస్తున్నారు కంప్లీట్గా, స్పాంజ్ అండ్ ఇవన్నీ వేసి. సో అది క్లీన్ చేసుకుని వేసుకోమంటున్నారు, చెప్తున్నారు అదే. సో అలాగే నేను లైవ్ ప్లాంట్ ఒకటి తీసుకుందామని ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఎందుకంటే నాకు ఇప్పుడు ఛాన్స్ వస్తుంది, ఒకటి యాడ్ చేస్తున్నాను. సో లైవ్ ప్లాంట్ కూడా ఒకటి తీసుకోవాలి. సో ఇది క్రేఫిష్కి ఫుడ్ అనేది, ఫుడ్ కూడా తీసుకున్నాను. సో ఇంటికి వచ్చేసిన వెంటనే ఒక టబ్ అనేది తీసుకొని వాటర్ అనేది తీసుకున్న. TDS 160 లోపు ఉండాలి, 160 170 లోపు బాగానే ఉన్నది. సో ఇలా స్పాంజ్ కూడా 2-3 టైమ్స్ నీట్గా కడుక్కొని వేసుకున్నాను. సో మనోడిని కూడా వేసేసాను. దీనికి పేరు పెట్టాలి, చూద్దాం ఏం పేరు పెట్టాలో ఆలోచించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదిగోండి అది హైడింగ్ ప్లేసెస్ అయ్యి గ్రీన్ కలర్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, హైడింగ్ ప్లేసెస్ కూడా వేసాను, స్పాంజ్ కూడా వేసాను. ఇప్పుడు బాగానే ఉన్నది. సో గైస్ ఈ రోజుకి ఈ వీడియో. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుంది.